కోన రవికుమారు అధికారులను బెదిరిస్తాడు, భయపెడతాడు, తనకు అనుకూలంగా లేకపోతే చాలా చేస్తాడు. అందుకే కేసులు ఎదుర్కొంటున్నాడు. అతి సామాన్యుడైన నా దగ్గరకు వచ్చి ఈ పని ప్రభుత్వ అధికారులతో పని కావాలి అని అంటే వారికి విన్నవించడం, అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళడం, విన్నవించడం ఇది నా కర్తవ్యం. నేను మాట్లాడటమే మీరు బెదిరించడం అనుకుంటే బెదిరించాలని అనుకోండి. ఐ డోంట్ బాదర్ అబౌట్. తమ్మినేని సీతారాం గారు, మీరు కోన రవికుమార్ గారు మేనమామ, మేనల్లుడు, బావ, బామర్ది. ఉంటే అధికారం అక్కడైనా ఉండాలి, ఎక్కడైనా ఉండాలి. ఇది ఒక లాలూచి కుస్తీగా వస్తున్న మాటలు ఏమని చెప్తారు? నా పార్టీ సిద్ధాంతం నాకు ముఖ్యం, నా విలువలు నాకు ముఖ్యం. అన్నిటికన్నా మించి, కుటుంబం కన్నా మించి నా వ్యక్తిగత విలువలు, రాజకీయ విలువలు నాకు ముఖ్యం. వైసీపీ మీద ప్రజా వ్యతిరేకత అనేది నడుస్తుందని చెప్తున్నారు. ఈ ఫ్యాక్టర్ మాత్రమే మనకి ఈ శ్రీకాకుళం జిల్లాలో పనిచేస్తుంది. వ్యతిరేకత వేరు, అసహ్యం వేరు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని అసహించుకుంటున్నారు. అంటే ఆమదాల వలసలో దిగిన తర్వాత శ్రీకాకుళం వరకు మేము బై రోడ్డు ప్రయాణించాం. ఆ రోడ్లు చూస్తుంటే అంతకంటే ప్రమాదకరమైన రోడ్లు ఇంకోటి కనిపించట్లేదు. మరి దాన్ని ప్రశ్నించాల్సిన ప్రధాన ప్రతిపక్షం వైఫల్యం కనిపించడం లేదా? కేవలం సీతారాం అవినీతి వలన రోడ్డు అలా అయింది. ఆ కాంట్రాక్టర్లని భయపెట్టి, ప్రలోభపెట్టి ఆ కాంట్రాక్టర్ దగ్గర నుంచి 2 కోట్ల రూపాయల కమిషన్ దండ. పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటున్న మాటలు మీరు వినుంటారు. కానీ ఒక్కసారి ఆమదాల వలస వచ్చి మీరు కోన రవికుమార్, మన స్పీకర్ తమ్మినేని సీతారాం మధ్య వేసి చూడండి. మండుతుందో లేదో మీకే అర్థమవుతుంది. రవికుమార్ గారు, ఏంటి అసలు ఒకే ఫ్యామిలీ, మేనమామ, మేనల్లుడు, బావ, బావమరిది. నిజంగా రాజకీయాల్లో ఇది రాజకీయ ఫైటేనా? ఆబ్వియస్లీ. ఎందుకంటే ఒక సిద్ధాంతం కోసం బద్ధశత్రువులుగా మారి, నమ్మిన పార్టీకి, నమ్ముకున్న పార్టీకి, రాజకీయ భిక్ష పెట్టిన పార్టీకి, మనం ఎవరో, మన కుటుంబం ఏమిటో ప్రపంచానికి తెలియజేసినటువంటి పార్టీకి మోసం చేయడం అనేది అది సరైన పద్ధతి కాదు అనేది నా అభిప్రాయం. ప్రజాసేవ చేయడానికి ఒక రాజకీయ పార్టీ చాలు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మహానుభావుడు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ. తెలుగు జాతి ఉన్నంత వరకు, సూర్యచంద్రులు ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఉంటుంది. దానికి నిదర్శనం తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది అన్నటువంటి వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారు తప్ప తెలుగుదేశం పార్టీ మాత్రం ప్రజల మధ్యన సజీవంగానే ఉంది. రవికుమార్ గారు, ఒక్క విషయం ఇక్కడ, మీరు నమ్మక ద్రోహం చేసిందని ఏదైతే చెప్తున్నారో, ఆయన 2019లో మీపైన విజయం సాధించారు. అది కూడా చిన్న విజయం కాదు. దాదాపు అంతకుముందు మీరు 5,000 అయితే ఆయన దానికి రెట్టింపు దాంట్లో విజయం సాధించాడు. ఎలా సాధ్యమైంది? అంటే మీరు అనుకుంటున్నట్టు నమ్మక ద్రోహం ప్రజల దృష్టిలో లేదనుకుంటున్నారు? అది కాదు. నేను 2019లో నా ఓటమికి కారణం, ప్రధానమైనటువంటి కారణం రాంగ్ క్రాస్ ఓటింగ్. ఓకే, ఏ విధంగా? రాంగ్ క్రాస్ ఓటింగ్ అంటే తెలుగుదేశం పార్టీ శాసనసభ అభ్యర్థిగా నేను, తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు. ఓకే, ఆయన వెలమ సామాజిక వర్గానికి చెందినవారు, నేను కళింగ సామాజిక వర్గానికి చెందినవారు. వైసీపీలో శాసనసభ అభ్యర్థిగా తమ్మినేని సీతారాం, కాళింగ సామాజిక వర్గం, పార్లమెంట్ అభ్యర్థిగా దువ్వాడ శ్రీనివాస్ గారు, కాళింగ సామాజిక వర్గం. సో ఆమదాల వలస నియోజకవర్గంలో 72,000 మంది కాళింగ సామాజిక వర్గం ఓటర్లు ప్రాబల్యం ఉన్నటువంటి నియోజకవర్గం. చదువుకున్నటువంటి వ్యక్తులు, ఉద్యోగాలు చేస్తున్నటువంటి వ్యక్తులు, పదవీ విరమణ చేస్తున్నటువంటి వ్యక్తులు, కుల సంఘాలు, కులాభిమానులు, అలాగే కులం అనేటటువంటి ప్రాతిపదిక మీద సోషల్ మీడియా ద్వారా కావచ్చు, వర్చువల్ కావచ్చు, అలాగే మౌత్ టు మౌత్ ప్రచారం వల్ల కావచ్చు, ఆ రోజు తెలుగుదేశం అభ్యర్థి రవికుమార్కి ఒక ఓటేయండి, వైసీపీ అభ్యర్థి కాళింగ సామాజిక వర్గానికి చెందినటువంటి దువ్వాడ శ్రీనివాస్ గారికి ఒక ఓటేయండి అని చెప్పి ఈ ప్రచారం ప్రజల్లోకి బాగా తీసుకుని వెళ్ళగలిశారు. వాళ్ళు ప్రచారాన్ని అయితే తీసుకుని వెళ్ళగలిశారు, కానీ ఓటర్ని పోలింగ్ బూత్లోకి తీసుకుని వెళ్ళి
ఏది ఎమ్మెల్యే గారి ఓటు ఏది ఎంపీ గారి ఓటు అనేటటువంటిది వాళ్ళు ఆ ఎడ్యుకేషన్ అనేది ఓటర్కి కల్పించలేకపోయారు. జనరల్గా పార్లమెంటు అసెంబ్లీ స్థానాలకు ఒకటేసారి ఎన్నికలు జరిగేటప్పుడు ప్రజల మైండ్లో ప్రజల మనసులో మొట్టమొదటిగా వచ్చేది అసెంబ్లీ అభ్యర్థి, తర్వాత పార్లమెంట్ అనుకుంటారు. అందుకనే కాళింగ గ్రామాల్లో సామాజిక వర్గం ఉన్నటువంటి గ్రామాల్లో చాలా గ్రామాల్లో నాకన్నా రామ్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ ఓట్లు. మరి ఈసారి కూడా అదే పరిస్థితి రాబోతుందేమో కదా, ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి రాబోతున్నాయి అంటున్నారు, అసెంబ్లీకి దాన్ని కలిపి రాబోతున్నట్టున్నారు. మరి అదే ఫ్యాక్టర్ పనిచేస్తుంది. ఇది 2009, 2019లో ఈ సంఘటనల వలన నేను అనూహ్యంగా గెలుస్తాననుకున్న సమయాల్లో కూడా ఓడిపోయాను. బట్ ఈసారి ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తాను, ముందు నా కార్యకర్తలను ఎడ్యుకేట్ చేస్తాను, మా నాయకుల్ని ఎడ్యుకేట్ చేస్తాను. ఓటర్ని ఎడ్యుకేట్ చేసే బాధ్యతని అందరం కూడా తీసుకుంటాం సమిష్టిగా. 2 ఓట్లు సైకిల్ గుర్తుకే ఓటు వేయాలి. మొట్టమొదటి ఇచ్చేది పార్లమెంట్ అభ్యర్థి ఓటు, 2వ ఓటు అసెంబ్లీ అభ్యర్థి ఓటు అని విడమర్చి ప్రజానీకానికి ఓటర్లకు అర్థమయ్యేలా తెలియజేస్తాం. గతసారి జరిగినటువంటి పొరపాటుని మరలా జరగకుండా అధిగమించేటటువంటి ఎడ్యుకేషన్, వాటర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని తప్పనిసరిగా ఈ 60-70 రోజుల్లో తీసుకుని వస్తాం. ఇలాగ రవికుమార్ గారు, ఈసారి ఎన్నికల్లో అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏదో ఒక వేవ్ ఉంది టీడీపీకి అని చెప్తున్నారు, లేకపోతే వైసీపీ మీద ప్రజా వ్యతిరేకత అనేది నడుస్తుందని చెప్తున్నారు. ఈ ఫ్యాక్టర్ మాత్రమే మనకి ఈ శ్రీకాకుళం జిల్లాలో పనిచేస్తుంది, లోకల్గా ఉండే ఫినామినా ఏమైనా పనిచేస్తుందా? ఇక్కడ మీరు ఒకటి, జగన్మోహన్ రెడ్డి ఇప్పటికి 58 సీట్లలో అభ్యర్థులు మార్చాడు. ఎందుకు మార్చాడు? జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత, అసహ్యం అనేది జనంలో ఉంది. నాకు తెలిసి అంటే నాకు ఒక 30 సంవత్సరాల అనుభవం, ప్రత్యక్ష అనుభవం రాజకీయాలు. కానీ మా కుటుంబాలు పూర్వం నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నటువంటి కుటుంబాలు. నాటి నుంచి నేటి వరకు అనేక మంది ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో చేశారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేశారు, లేదు వివిధ రాష్ట్రాల్లో కూడా ముఖ్యమంత్రులుగా పనిచేశారు. కానీ ఒక ప్రభుత్వం మీద వ్యతిరేకత రావచ్చు, లేదా ఒక ముఖ్యమంత్రి పరిపాలన మీద వ్యతిరేకత రావచ్చు. వ్యతిరేకత వేరు, అసహ్యం వేరు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని అసహించుకుంటున్నారు ప్రజలు, వైసీపీ పార్టీని అసహించుకుంటున్నారు ప్రజలు. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన, జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి కూడా కాదు, దోపిడీ, జగన్మోహన్ రెడ్డి గారి నిరంకుశత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నియంతృత్వ పోకడలు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్య వ్యవస్థల్ని నాశనం చేయడం, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను అసలు కలవకపోవడం. ఏ ముఖ్యమంత్రి అయినా ప్రజల దగ్గరికి వచ్చేటప్పుడు ప్రజలు గెలవాలి, కానీ ఒక ముఖ్యమంత్రి పరదాలు కట్టుకొని ప్రజలను కలవకుండా, ప్రజలని ముఖ్యమంత్రిని కలవకుండా, అంటే బహుశా భారతదేశంలో ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా చేయలే. బహుశా నరేంద్ర మోడీ గారు కూడా మేము చూస్తున్నాం, అప్పుడప్పుడు జనంలోకి వెళ్ళేటప్పుడు పరదాలు మాత్రం గట్ల. ఆయన సెక్యూరిటీ రీజన్స్ దృష్ట్యా దగ్గరుండి ఆయన దండం పెట్టుకుని వెళ్తున్నారు, లేదా నిన్న రామజన్మము దీంట్లో చేసేటప్పుడు కూడా దగ్గరికి బ్యారికేడ్స్ దగ్గరికి వెళ్ళి అందరికీ కరచాలనాలు కూడా చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా చేశారా? అంటే ప్రజలకి దూరంగా ఉండేటటువంటి ముఖ్యమంత్రి, అతను ప్రజలు ఎందుకు జగన్మోహన్ రెడ్డిని కావాలని కోరుకుంటారు? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నది వ్యతిరేకత కాదు, అసహ్యం. అంటే ఒక గొంగలి పురుగుని మనం చూస్తే ఎంత అసహించుకుంటామో, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనని, జగన్మోహన్ రెడ్డి తీరుని, జగన్మోహన్ రెడ్డి బాడీ లాంగ్వేజ్ని, జగన్మోహన్ రెడ్డి అహంభావాలని అసహించుకునే పరిస్థితి ఉంది. ఇది కాక స్థానికంగా జగన్మోహన్ రెడ్డి కదా చెప్తున్నాడు, నేను బాగున్నాను, ఆయన కానీ ఊహించుకుంటున్నాను నేను బాగున్నాను, మీరు బాగలేరు కాబట్టి మిమ్మల్ని మారుస్తున్నానని 58 మంది మార్చాడు. అంటే మీ ఎన్నికలకు సంబంధించి మాట్లాడదాం. అంటే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి మాట్లాడుకుంటే, మీరు ఇప్పుడు ఇక్కడ ఆమదాల వలసే కాదు, మీరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు పార్టీకి. పార్టీ అధ్యక్షుడిగా ఉండగా మీకు దాదాపు ఉమ్మడి జిల్లాలో 10 ఉంటే ఇప్పుడు 8 అయినాయి. మీకు 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపు ఓటమిలు ఏంటి? అసలు నిజంగా అంత కాన్ఫిడెంట్ ఉందా? అంటే వచ్చే అవకాశం ఉంది? తప్పనిసరిగా. ఎందుకనంటే ఇచ్చాపురం గసారి గెలిచాం, టెక్కలు గెలిచాం. నిన్న నా ఓటమికి సవి చూసినటువంటి రాంగ్ క్రాస్ ఓటుకి నియంత్రించుకోగలుగుతాను. రేపు ఆమదాల వలస నేను చెప్పడం వల్ల మీ మీడియా వాళ్ళే, అనేక సర్వే వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారే నువ్వు గెలవు, నువ్వు పనికిరావు అని చెప్పే పరిస్థితిలో ఉంది. అలానే అన్ని నియోజకవర్గాలు ఎచ్చెర్ల కావచ్చు, నా పాతపట్నం కావచ్చు, ఇవే నర్సన్నపేట శ్రీకాకుళం కావచ్చు. శ్రీకాకుళం ధర్మాన ప్రసాద్ గారు చెప్తున్నాడు నేను పోటీ చేయనని ఆయనే కదా చెప్తున్నాడు. గెలుస్తానంటే ఆయన ఎందుకు పోటీ చేయనంటాడు? అంటే వాళ్ళలో వాళ్ళకి అపనమ్మకం ఏర్పడింది.
మేము ఓడిపోతాం. ఓడిపోయేదానికి పోటీ ఎందుకు? అయితే మరి పార్టీ చెప్తుంది, పార్టీలో ఉన్నాం కాబట్టి కొంతమేరకు పోటీ రాజకీయాల్లోకి వస్తారు. కాబట్టి శ్రీకాకుళం జిల్లా బేసిక్గా కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి జిల్లా ఇది. కాంగ్రెసే వైఎస్ఆర్సీపీగా రూపాంతరం చెందింది. అంతేగాని కాంగ్రెస్ వేరు వైఎస్ఆర్సీపీ పార్టీ వేరు కాదు. కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక్కటే. పూర్వం నుంచి ఇప్పుడు సపోజ్ నా గ్రామంలో కాంగ్రెస్ ఉన్నారు, వాళ్ళే వైఎస్ఆర్సీపీ జెండా పట్టుకున్నారు. లేదు ఇంకో గ్రామంలో తీసుకోండి, ఇంకో నాయకులు తీసుకోండి. ధర్మాప్రసాద్ గారు 2014 ముందు వరకు ఆయన ఏమో కాంగ్రెస్లో ఉన్నారు, 2014లో వైఎస్ఆర్సీపీ. కృష్ణదాస్ గారు 2014 ముందు వరకు కాంగ్రెస్లో ఉన్నారు, తర్వాత వైఎస్ఆర్సీపీ. వీళ్ళందరూ కూడా అదే కదా. కాబట్టి కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి జిల్లా శ్రీకాకుళం జిల్లా. ఈరోజు గతసారి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత ఉప్పెన వచ్చినా సరే, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పవనాలు ఉన్నా సరే, ఈ శ్రీకాకుళం జిల్లాలో 2 అసెంబ్లీ స్థానాలు గెలిచాం, ఒక పార్లమెంట్ గెలిచాం. రేపు ఈ పరిస్థితుల్లో శ్రీకాకుళం జిల్లాలో 1 సీటు కూడా వాళ్ళకి వస్తుందని మీరు ఎలా ఊహిస్తారు అసలు? అంటే ఇప్పుడు ఇంతకుముందు పరిస్థితి వేరే. ఇప్పుడు టీడీపీ మీకు జనసేన పవన్ కళ్యాణ్ మీతో ఒక పొత్తు ధర్మం ఉంది. ఈ పొత్తు ధర్మంలో అంటే 8కి 8 మీకే వస్తున్నాయి, వాళ్ళ డిమాండ్ ఏం లేదా? అంటే నేను డిమాండ్ లేదు అని నేను చెప్పను, కానీ వాస్తవాలకు దగ్గరగా ఇరు పార్టీలు కూడా నడుచుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి నుంచి 2 సంవత్సరాల నుంచి ఆయన ఇచ్చేటటువంటి పిలుపు వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, జగన్మోహన్ రెడ్డి రహిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే ఏంటి దాని అర్థం? వైసీపీని ఈ రాష్ట్రంలో 1 సీటు కూడా గెలవలేకుండా చేయడమే తెలుగుదేశం జనసేన ఉమ్మడి ఇరు పార్టీల తాలూకు లక్ష్యం కావాలి. అంటే 175కి 175. ఎస్, అంతే కదా. వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే అర్థం ఏంటి? అధికారానికే కాదు, వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వైసీపీ అనే పార్టీనే తరిమి కొట్టాలి, వైసీపీ పార్టీలు తలుపులు మూసేయాలి. వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే 175 స్థానాలు కూడా తెలుగుదేశం జనసేన కూటమి గెలవాలి. ఈరోజు ఇరు పార్టీల నాయకులు కానీ, ఇరు పార్టీల కార్యకర్తలు కానీ, లేదు మా అధినాయకులు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ వాస్తవాలకు దగ్గరగా ఎక్కడ ఏ అభ్యర్థికి జనసేన అభ్యర్థి బలంగా ఉన్నారంటే, జనసేన అభ్యర్థికి జనంలో బలంగా ఉన్నారంటే వారి ఇరువురు అనేక నివేదికలు తెప్పించుకొని వాస్తవాలకు దగ్గరగా జనసేన అభ్యర్థి బలంగా ఉన్న దగ్గర జనసేన అభ్యర్థిని బలపరచాలి, తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న దగ్గర తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను బలపరచాలి. తద్వారానే మనం వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అయిపోయింది. ఆ చార్ట్ అవుట్ ఏ విధంగా చేయబోతున్నారు? ఎందుకంటే ఎవరి కారు వాళ్ళ ఆశావాదులు ఉన్నారు. చేసుకుంటారా, ఏ రకంగా దాన్ని పరిష్కరించుకుంటారా అనేది మా 2 పార్టీల మా అగ్రనాయకత్వం. అంటే జిల్లాకు సంబంధించి మీరు అధ్యక్షుడు అంటే ఒక కీలకమైంది. అంటే ఇప్పుడు ఒక విధంగా అక్కడ నిర్ణయాలు జరిగినా మీ చిప్పు చాలా వరకు పనిచేస్తుంది పార్టీకి. అంటే పార్టీలో జిల్లా పార్టీ అధ్యక్షులుగా మా పాత్ర కింద స్థాయి నాయకత్వాల నుంచి రాష్ట్ర స్థాయి నాయకత్వం, జాతీయ నాయకత్వానికి అనుసంధానం చేసేటటువంటి పాత్ర. ఇక్కడున్న సమాచారాన్ని అక్కడికి చేరవేస్తాం, లేదు పైనుంచి ఉన్న సమాచారాన్ని కిందకి తీసుకొస్తాం. ఇది కానీ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా సీట్లు నిర్ణయించేటటువంటి ఆ స్థాయి ఇవి ఆ జిల్లా పార్టీ అధ్యక్షులకు ఉండవు. అది కరెక్ట్ కూడా కాదు. ఎందుకంటే మా దగ్గర ఉన్నటువంటిది చాలా వెరీ వెరీ లిమిటెడ్ ఇన్ఫర్మేషన్. ఆ వ్యాస్ట్ ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది మా అగ్రనాయకులు వాళ్ళ అనేక వేరియస్ యాంగిల్స్లో, అనేక రూపాల్లో, అనేక వ్యవస్థల ద్వారా, అనేక సంస్థల ద్వారా కూడా తెప్పించుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. వాటన్నిటిని ఎనలైజ్ చేయాలి. ఎనలైజ్ చేసి వాస్తవానికి దగ్గరగా అంటే ఏంటి? వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇలాగ ఆమదాల వలస వరకు సంబంధించి చెప్పండి. ఆమదాల వలసలో గత ఎన్నికల్లో తమ్మినేని సీతారాం విజయం సాధించారు. మరి ఈసారి మీ పరిస్థితి ఏంటి? అంటే ఏ విధంగా వెళ్ళబోతున్నారు? గతసారి కొద్దిగా గెలిచేస్తామని అతి ధీమా మా కార్యకర్తలో కావచ్చు, నాలో కూడా కొద్దిగా ఉంది. ఎందుకంటే 50 సంవత్సరాల్లో చేయలేని పనుల్ని 5 సంవత్సరాల్లో నియోజకవర్గంలో పనిచేశారు. అనేక కార్యక్రమాలు రూపొందించారు. విలేజ్ లెవెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేశారు. ప్రతి గ్రామానికి తారు రోడ్లు వేసేటువంటి కార్యక్రమాలు చేశారు. 200 జనాభా ఉన్నటువంటి గ్రామాలు, 100 దాటిన జనాభా దాటిన గ్రామాలకు కూడా తారు రోడ్డు సౌకర్యం కల్పించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఆ పనులు కూడా ఈరోజు వరకు కూడా పూర్తి చేయించలేకపోయాడు ఈ తమ్మినేని సీతారాం.
అలాగే నా నియోజకవర్గంలో ఒక 15,000 కొత్త ఆయకట్టుకి, అంటే ఏదైతే వర్షాధారంతో పండేటటువంటి ఆయకట్టుకి నీరు ఇయ్యాల్సినటువంటి కార్యక్రమాలను రూపొందించా. అదే నదుల అనుసంధానం, నాగావళి వంశధార నదుల అనుసంధానం కావచ్చు, అలానే మడ్డు వలసది కావచ్చు, అట్లానే ఇంకా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కావచ్చు. ఇవన్నీ కూడా ఒక 20,000 ఎకరాలు కొత్త ఆయకట్టుకు నీరిచ్చే కార్యక్రమాలు, అవి కూడా పూర్తి చేయించలేకపోయారు. అలానే త్రాగునీటి అవసరాలకి 315 కోట్ల రూపాయలు నియోజకవర్గం మొత్తం మంజూరు చేశా. మాకు అదృష్టం ఏంటంటే ఒక పక్కన నాగావళి నది, ఒక పక్కన వంశధార నది. ఈ 2 నదుల తాలూకు నీటిని అక్కడ నుంచి ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి తాగడానికి నీరు ఇచ్చే కార్యక్రమాన్ని చేశాం. వాటన్నిటిని కూడా ఈ రోజు కూడా చేయలేకపోయారు. కదండి, మేము అది శ్రీకాకుళం అంటే ఆమదాల వలసలో దిగిన తర్వాత శ్రీకాకుళం వరకు మేము బై రోడ్డు ప్రయాణించాం. ఆ రోడ్లు చూస్తుంటే అంతకంటే ప్రమాదకరమైన రోడ్లు ఇంకోటి కనిపించట్లేదు. అంటే నేను అంటుంది ప్రధానంగా అధికార పార్టీ రోడ్లు వేయాలి, మరి దాన్ని ప్రశ్నించాల్సిన ప్రధాన ప్రతిపక్షం వైఫల్యం కనిపించడం లేదా? వైఫల్యం ఎందుకుంటుందండి? మేము ప్రశ్నించాం. నేనే ఆ రోజు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు నేను, లక్ష్మీదేవి గారు ఆ రోడ్డు నిర్మాణం కోసం సెంట్రల్ రోడ్ ఫండ్ గ్రాంట్ నుంచి 37 కోట్లు మంజూరు చేయించాం. టెండర్లు పూర్తి చేశాం, పనులు ప్రారంభించాం. ఎన్నికలు కోడిన నిబంధనలను అడ్డం చెప్పి పనులు నిలుపుదల చేశారు. తర్వాత వచ్చిన ప్రభుత్వం 25% పూర్తి చేయలేదని చెప్పి రద్దు చేశారు. కానీ ఆ రోడ్డుకి ఇవతల పక్క ఒక రెవెన్యూ మంత్రి ఉన్నాడు, అవతల పక్క ఒక స్పీకర్ ఉన్నాడు. వీళ్ళిరువురు తిరిగి ఆ రోడ్డును మంజూరు చేయడానికి వాళ్ళిద్దరికీ 2.5 సంవత్సరాల కాలం పట్టింది తిరిగి మంజూరు చేయడానికి. మంజూరు చేసిన పనిని ఎగ్జిక్యూట్ చేయడానికి ఈ రోజు కూడా లేదు. ధర్మాన ప్రసాద్ గారు ఆ మధ్యనే మాట్లాడారు, మీకు పథకాలు ఇస్తున్నాం కదా, మీరు రోడ్లు అడుగుతారు ఏంటని ప్రశ్నించింది ధర్మాన ప్రసాద్ గారే. మరి ఆ రోడ్డు ఎందుకు అవ్వలేదంటే మా దగ్గర డబ్బులు లేవు, మీ పథకాలకు డబ్బులు ఇస్తున్నాం కాబట్టి రోడ్లకి వేయడానికి డబ్బులు లేవు కాబట్టి ఆ రోడ్డు అలా ఉండిపోయిందని ఆయనే మాట్లాడారు. కేవలం సీతారాం అవినీతి వలన ఆ రోడ్డు అలా అయిపోయింది. ఆ కాంట్రాక్టర్లని భయపెట్టి ప్రలోభపెట్టి ఆ కాంట్రాక్టర్ దగ్గర నుంచి 2 కోట్ల రూపాయల కమిషన్లు దండుకున్నాడు. ఆయన కొడుకు పెళ్ళికి కూడా ఆ కాంట్రాక్టర్ దగ్గర దండుకున్నాడు. కానీ ఆ కాంట్రాక్టర్కి బిల్స్ రాదు. సీతారాం అవినీతి వలన ఈరోజు ఆ రోడ్డు ప్రమాదాలకు గురై 25 మంది చనిపోయారు. 200 పైబడి క్షతగాతులయ్యారు. కొందరు కాళ్ళు ఇరిగిపోయిన వాళ్ళు ఉన్నారు, చేతులు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, నడుము ఇరిగిపోయిన వాళ్ళు ఉన్నారు, మెడ ఇరిగిపోయిన వాళ్ళు ఉన్నారు, మైండ్లో వాళ్ళు బ్రెయిన్ హెమరేజెస్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, పెరాలసిస్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. దీనికి అంతటికీ కారకుడు తమ్మినేని సీతారాం అవినీతి. ఇలాగ అవినీతి మాట మీరు అన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ అవినీతి కోసం ఆమదాల వలసలో చర్చించాల్సిందే. ఇప్పుడు 2014 నుంచి కూడా ఆ ఇసుకు సంబంధించిన అవినీతి పైన ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు 2019లో కూడా కొనసాగుతున్నాయి. అంటే ఎవరు అధికారంలో ఎవరు మారినా, మేనమామున్నా మేనల్డున్నా కామన్ ఇది. 2014 తెలుగుదేశం పార్టీ పాలసీ ఏంటి? ప్రభుత్వం తాలూకా పాలసీ ఫ్రీ శాండ్ పాలసీ. ఈజ్ దేర్ ఎనీ రెవెన్యూ లాస్ టు ది గవర్నమెంట్? ఈజ్ దేర్ ఎనీ రెవెన్యూ లాస్? చెప్పండి మీరే. పాలసీయే ఫ్రీ శాండ్ పాలసీ. నా నియోజకవర్గానికి అదృష్టం, ఒక పక్కన నాగావళి నది, ఇంకొక పక్కన వంశధార నది. నదీ పరివాహక ప్రాంతంలో ఒక 10-12 ఇసుక రీచ్లను ప్రభుత్వం ఐడెంటిఫై చేసింది. ఐడెంటిఫై చేసినటువంటి రీచ్ల్లో ఎవరైనా సరే వెళ్ళి ఉచితంగా నదిలో ఉన్నటువంటి ఇసుకని తీసుకొని వెళ్ళొచ్చు. ఆ రోజు నా నియోజకవర్గంలో ఆమదాల వలస పట్టణానికి ఇసుక కావాలంటే ఒక ట్రాక్టర్ ఇసుక ధర 600 రూపాయల నుంచి 800 రూపాయలు ఉండేది. ఈరోజు ఒక ట్రాక్టర్ ఇసుక ధర 5,000 రూపాయలు. ఆ రోజు 600-800 రూపాయల ట్రాక్టర్ ఇసుక ధర ఉండేటప్పుడు మాన్యువల్ లోడింగ్ అంటే కూలీలు లోడ్ చేసేవాళ్ళు. అంటే ఒక కూలీకి 300 రూపాయలు కూలి ఇస్తే, ట్రాక్టర్ డ్రైవర్కి ఒక 50-100 రూపాయలు బేటా ఇస్తే ఆ ట్రాక్టర్ తాలూకా అద్దె, ట్రాక్టర్ తాలూకా డీజిల్ మెయింటెనెన్స్కి వాళ్ళకి అయ్యేటటువంటి ఖర్చు. అందుకే వాళ్ళు 600 నుంచి 800 రూపాయలు తీసుకునేవాళ్ళు ఆ ట్రాక్టర్స్. ఆ ట్రాక్టర్లు అవి నావి కావే. నా ట్రిప్పర్లో ఏమైనా తిరిగాయా? నా మిషన్లు ఏమైనా ఏ నదిలోనైనా ఉన్నాయా? ఏ ట్రాక్టర్ అయినా నాదా? అక్కడ ఉన్నటువంటి ఆమదాల వలస నియోజకవర్గంలో ఉన్నటువంటి ట్రాక్టర్ యజమానులు ఎవరైనా అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా తీసుకెళ్లే వాళ్ళే. దానికి సాక్షి పేపరు, సాక్షి ఛానలు, ఎన్టీవీ ఛానలు, TV9 ఛానలు, మరికొన్ని పెయిడ్ ఛానల్స్ ఇవన్నీ కూడాను కోన రవికుమార్ని బూచిగా చూపించి ఆ ఇసుక మాఫియా చేశాడు, ఇసుక ఆసుడు అని చెప్పి డమాబుచ్చరి సీతారాం కూడా మాట్లాడాడు. 800 రూపాయలకి ట్రాక్టర్ ఇసుక ధర ఉండేటప్పుడు కోన రవికుమార్ అవినీతి చేసి ఉన్నాడని మీరు భావిస్తే
ఈరోజు అదే ట్రాక్టర్ ఇసుక ధర 5,000 రూపాయలు. మా నదేమి 5 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల దూరంకి వెళ్ళిపోలా? లేదు ఆ ఇసుక ఆ నదిలో ఉన్నటువంటి ఇసుకని తమ్మినేని సీతారామం లేకపోతే జగన్మోహన్ రెడ్డి పండించడంలా ఎందుకు ట్రాక్టర్ ఇసుక ధర పెరిగింది? 6 రెట్లు 7 రెట్లు ఎందుకు పెరిగింది? ఏది అవినీతి? అవినీతి అంటే ఏది? దోపిడీ అంటే ఏది? ప్రజలకి సామాన్యమైనటువంటి ధరకి అందుబాటులోకి తీసుకురావడం అవినీతి అనుకుంటే, మరి ఈరోజు 5,000 6,000 రూపాయలు ఒక ట్రాక్టర్ ఇసుక దాన్ని దోచుకుంటున్నటువంటి దాన్ని ఏమనాలి? ఏమంటారు చెప్పండి? అందుకనే మా నియోజకవర్గంలో ఈరోజు ప్రజలు గమనించారు. ఆ రోజు ఒకవేళ అనుమానించి ఉండొచ్చు. కోన రవికుమార్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నిజమేనేమో, ఇసుకని దోచాడేమో అని భావించి ఉండొచ్చు, అనుమానించి ఉండొచ్చు. కానీ వాస్తవం ఈరోజు వాళ్ళకి అర్థమైంది. ఎందుకంటే నిజం ఎప్పుడు కూడా నిలకడగానే తెలుస్తుంది. ఇలాగా రవికుమార్ గారు, మీకు ఇంకా క్లోజ్గా మీకు దగ్గరగా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. కోన రవికుమారు అధికారులను బెదిరిస్తాడు, భయపెడతాడు, తనకు అనుకూలంగా లేకపోతే చాలా చేస్తాడు, అందుకే కేసులు ఎదుర్కొంటున్నాడు. ఇక్కడ మీరు ఒక మాట వింటున్నా, నేను ఎవరి కోసం ఉన్నానండి? అసలు రాజకీయాలంటే ఏంటి? ఎవరి కోసం రాజకీయాలు? నన్ను నేను ఉద్ధరించుకోవడానికి రాజకీయాలా? ప్రజల కోసం ఆ రాజకీయాలు? రాజకీయ పార్టీలు ఎవరి కోసం? రాజకీయ నాయకులు ఎవరి కోసం? ప్రభుత్వ అధికారులు ఎవరి కోసం? వారు జీతం తీసుకొని ప్రజలకు సేవ చేయడానికి ప్రభుత్వ అధికారులు ఉన్నారు. మేము రాజకీయాల్లోకి ప్రజలకి అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిష్కారం చేస్తామని